ఫెవికాల్ ప్రాంక్. ఫెవికాల్ అంటా ఉంటాను కదా, అంగడికి పోయినాక గుర్తొచ్చింది అది ఫెవిక్విక్ అనేసి. ఏం వేస్తున్నావు బిడ్డ? ఎక్కడ నీళ్ళు నీళ్ళు మూసుకుని ఉండు ఒక నిమిషం. ఉడుగ్గా ఉంది. ఉడుగ్గా ఉందా? ఏమైంది? ఉడికెందుకు అవుతుంది? మామ చెప్తాను నువ్వు చేయ పనులంతా. కాలకుండదంతా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. సో ఈ పొద్దు వచ్చేసి చాలా దినాలైనాక నరేష్ పైన ఒక ప్రాంక్ చేద్దాము, ఫెవికాల్ ప్రాంక్. సో మీరే, నేను స్టార్టింగ్లో చెప్పలేదు, మీరే ఎండ్ వరకు చూడండి ఎట్లుంటుంది అనేసి. నరేష్ అయితే ఇంటికి వచ్చేసినాడు. సో నేను అంగడికి పోయి కొన్ని ఐటమ్స్ తీసుకొని రావాలా అనేసి చెప్పి పోతా ఉన్నాను ఫెవికాల్ తీసుకొచ్చేకి. పాప నరేష్ ఇంట్లో ఉండరు. సో నేను అయితే లాక్ వేసుకొని వచ్చేస్తున్నాను. కీ చూడండి, లాక్ వేసుకొని వచ్చినాను బయటికి రాకూడదు అనేసి. సో బయటికి పోవాల్సిన పని ఉంది, కొంచెం తరకారీ తీసుకొని రావాలా. ఇప్పుడు పోయి షాప్కి ఫెవికాల్ తీసుకొని వద్దాం. లెట్స్ డూ దిస్ ప్రాంక్ గాయ్స్. సక్సెస్ అవ్వాలనేసి అయితే అనుకుంటా ఉన్నాను. ఈ ప్రాంక్ చూద్దాం ఎట్లా అవుతుంది అనేసి, వర్క్ అవుతుందో వర్క్ అవుతుందో అనేసి. ప్రతి ప్రాంక్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది, అరే ఇంత కష్టపడి చేస్తాం కదా, వర్కౌట్ అవ్వాలా అనేసి. సో లెట్స్ గివ్ ఏ ట్రై గైస్. నేను ఈ వీడియో మొత్తం ఫెవికాల్ అంటా ఉంటాను కదా, అంగడికి పోయినాక గుర్తొచ్చింది అది ఫెవిక్విక్ అనేసి. సో ఫెవిక్విక్ తీసుకుని ఇంటికి పోతా ఉన్నాము. ఇప్పుడు పోయి పైన సారీ చెప్పేస్తున్నా, చూడండి ఎట్లుంటుంది అనేసి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది పిల్లకాయలు ఇట్లు పోతే నన్నే చూస్తాడు, వస్తే నన్నే చూస్తాడు. అప్పుడు కొంచెం సిగ్గు వచ్చేసింది, అందుకే ఏం మాట్లాడలేదు నేను. ఈ ప్రాంక్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు బయట లైట్ వేసేసి ప్రాసెస్ ఏమనేది అయితే మీకు చూపిస్తాను, చూద్దాం గాయ్స్. ఇప్పుడు నేను ఈ ఫెవిక్విక్ని స్లిప్పర్స్ పైన ఇస్తాను, అండ్ నరేష వచ్చి కాలు పైన తీసుకుంటాను. సో కాలుకి స్లిప్పర్కి పెద్ద ప్లానింగే. నాకే కొంచెం అంటుకునేసింది. ఈడ చూడండి, కనబడుతూ ఉందో లేదో తెలుస్తలేదు, ఒక్క సెకండ్లోనే అంటుకునేసింది. సో ఇప్పుడు నరేష్ అని పిలుద్దాం బయటికి. నాకు రియాక్షన్ ఎట్లుంటుందో అయితే తెలియదు, చూద్దాం. సరే లేసరా, మళ్ళీ తినిపిస్తూ చాక్లెట్, ఐస్ క్రీము, హల్వా అన్నీ ఒకేసారి పెట్టుకుందు. నువ్వు టైం అవుతుంది వానా. సర్రా తరకారీ తీసుకోవాలి, నేను ఎన్నిసార్లు చెప్పేది. రాపా నాకుంటే కూర్చొని టైం అయ్యేది. దానికి ఎందుకు ఇప్పుడు వీడియో తీసుకున్నావు నువ్వు? నేను డైలీ వ్లాగ్ చేస్తా ఉన్నాను అని చెప్తే కదా అప్పుడే, నేను తెల్లారితో నుంచి. ఎప్పటి నుంచమ్మా? తెల్లారితో నుంచి ఏమేమనేసి చేస్తా ఉన్నాను. చూడండి గైస్ ఎట్లు నాకుతా ఉన్నాడు. కిట్ క్యాట్ బాగుంది, నైస్. సర్రా ప్రేరణ పేరు చెప్పు, మెందినేది అట్లే. బిన్నే రాప, నువ్వు వాన్ వస్తుందని చెప్తా ఉండను. రాపదాం రా, బయటదాం రా, పెట్టు. ఇది ఏమేమి కావాలని లిస్ట్ రాసుకుంటారా? అయిందంతా అయింది గాయస్. సో తరకారీ తీసుకునేకైతే పదాం రండా. బయట నువ్వు చెప్పు మట్టి బయట కాదంతా చూడు, ఎంత అప్పుడప్పుడు కడగచ్చిన కదుకులే. కడుపుతాను. ఏం వేస్తున్నావు బిడ్డ? ఎక్కడ నీళ్ళు
ఏమైంది ఆ? ఏమైంది పదం పదం టైం లేదు డాడీకి పోదాం పదా. ఎన్నిసార్లు అడుగు చూడండి గైజ్ ఎన్నిసార్లు అడుగుతాడు ఏమవుతుంది ఏదో ఏమైంది అయ్యా ఏంటంతా ఏమైంది ఏమైంది ఖర్చుకుంటా ఉంది ఏమైంది అంటే ఉందా ఉడుక్గా అందుకుంది. ఉడుగ్గా ఉందా ఏమైంది ఉడికెందుకు అవుతుంది ఏమే నిజం చెప్పు. Guys, ఉడుకుతా ఉందంట. ఎందుకు ఉడుకవుతోంది ఇరిటేషన్ తెప్పియద్దు. ఆ నిమిషం దూరం పోయి వచ్చింది నాకు ఆఫీస్ నుంచి టైర్డ్ గా ఉంది. దాంట్లో ఊరికే బయట పిలుస్తుంది. సరే కూర్చోరా చూద్దాం రా ఏమైందో చూద్దాం రా అదేంటి ఇక్కడ ఆడుకుంటాం నొప్పి అయితే అందుకుల్లి ఇదైతుంది అట్లే కాలెట్లుగా. కాలెట్టుకున్నా కాలెట్టుగా అయితే నేను ఏమీ లేదు నీకు అసలు మళ్ళీ ఆడి నుంచి వచ్చింది ఇంత అట్లే ఏమి ఇస్తుంది. ఇదేస్తుంది నేను ప్రాంక్ చేసేందుకు నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా. ఫెవికల్ వచ్చి ఎంత కాల్చింది చర్మం ఫెవిక్విక్ ఎంత నేను కాల్చింది కూడా అంగడిలో పోయి ఫెవికాల్ అని అంటుంది మళ్ళీ ఫెవిక్విక్ అని గుర్తొచ్చింది ఫెవికిక్ ఎంత కాల్చింది తెలిసిన కొంచెం అట్లా చేయబడితే కూడా తెలిసింది నీకేసేటప్పుడు నాకే కాలింది కొంచెం కాలేదు అతుక్కునింది మళ్ళీ ఇట్లా అంటే ఇంకేమి స్కిన్ అట్లే ఎట్లా నాకు స్కిన్ ఎట్లయిందంటే ఎత్తుకోపో మనకి ఎత్తుకోపో స్కిన్ అట్లే టిప్పెకి ఎంత కష్టపడుతుంది తెలుసా చర్మమే వచ్చేసేట్టుగా ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? సరే కూర్చో ఇప్పుదాము అది ఏం లేదు పాతి స్టాక్ ఉందంట అంగడిలో వాడు డిస్కౌంట్ ఆఫర్ 4 రూపీస్ అని చెప్పినాడు అందుకే తీసుకుని వస్తుంది అది నా మీద ట్రై చేయాలి. కాళ్ళు కుళ్ళే పాదాలు అట్లే అవుతారా ఏం అవుతులే పాతి స్టాకే కదా ఏం అంటుకోదు అంతగా కూర్చోపోని ఇప్పుదాం ఎట్పెట్ట ఏంది పెట్టు చూడుడా చూడుగా చూడుడా అంతగా నువ్వు ఏం చేస్తావు ప్రాంక్ చేసేద్దాన టైమా ఎప్పుడు టైమా సరే ఇప్పుడు కూర్చో ఇప్పుదాం నిదానంగా ఇప్పుదాం కూర్చో బయట జనాలు చూస్తారు నేను చెప్తాను అని చూడు. సరే కూర్చో ఇప్పుదాము దా కూర్చోదా ఇది ఎట్లా తెలిసిన ఎక్కిస్తే అదే మీ కాలు ఇదైనట్టుగా నడుచుకుండవు నాకు ముందే కాలు నొప్పులు ఉందని చెప్పేసి నీకు తెలుసును దాంట్లో ఇవంతా నీకు అవసరమా? అందుకే ఇట్లేస్తే కాలు నొప్పులు ఉంటుంది కదా జుమ్మని ఈడ్చుకుంటుంది చూడు ఆ గమ్మంతా ఈడ్చుకుంటుంది కదా అప్పుడు నీ కాలు నొప్పులు పుడుస్తుంది అందుకనే వేస్తుంది ఏంటి బాబన్న ఇంకోసారి ఆ గమ్మంతా ఈడ్చుకుంటుంది కదా అప్పుడు నీ కాలు నొప్పులు పుడుస్తుంది అందుకనే వేస్తుంది నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు 4 రూపాయలు అది కూడా డిస్కౌంట్ రేట్ లో దొరికింది నాది ఇట్లా మాట్లాడద్దు కులి. ఇప్పుడు నువ్వు ప్రాంక్ చేయాల్సిన అవసరం ఏముంది కులి నా మీద? ఇప్పుడు నువ్వు కాలు నొప్పులని టాబ్లెట్స్ తింటా ఉంటాయి కదా ఫెవిక్విక్ ప్రాంక్ చేసేదానికి నీకు ఫెవిక్విక్ అవసరం ఫెవికల్ అవసరమా? సైన్స్ నేను యూట్యూబ్ లో చూస్తున్నా ఇట్లా ఏదైనా వస్తువుని మన కాలు ఇట్లా ఈడ్చింది అనుకో లెగ్ పెయిన్ అంతా ఈడ్చుకుని ఇస్తుందంట ఇది నా నోట్లో సడ్డు మాటలు వచ్చి ఈత సైన్స్ నా నువ్వు కాలు నొప్పులు ఉన్నప్పుడు అది ఇట్లా ఈడ్చుకుంటే నీ కాలు నొప్పి పుడుస్తుంది మాత్రం ఏదో కొంచెం ఎత్తుకురా నీ నోటికి వేస్తానా తెలుస్తుంది నాకేం నొప్పి లేదు. ఆడిపోతుంది. నాకేం నొప్పి లేదు ఇంత కూడా ఉత్తర మంటగా ఉంది. సరే కూర్చో ఇప్పుదాము నాకు తెలిసి ఎట్లా ఇప్పాలనేసి కూర్చో నెక్స్ట్ నాకు టైం వచ్చినప్పుడు నీకు నీకు టైం వస్తుంది మరే చెప్పు
ఇప్పు అదేం అంత టైట్ గా ఉందా? అది అట్టే యాడి అట్టే చూడు చూడు అట్లా అది పెరుకు. అయ్యో అవును, చాలా టైట్ గా కరుచుకునేసి ఏయ్, మంటగా ఉంది కుళ్ళి. రక్తం వచ్చేస్తుందేమో ఇప్పుడు. ఎందుకులే నీకు ఏసి బతుకు. నేను ఇంత టైట్ గా కరుచుకోదనుకోండి. నీకు నవ్వు వస్తుంది వీడియో తీసుకుంటా, బాధపడేవాడు నేనుడా. ఏం అవ్వలేదు ఇప్పు. ఇప్పు ఏం అవ్వలేదు, నొప్పి పుడుస్తుంది కాలు నొప్పులు. ఇప్పి నాకు దాంతోనే కొడతాను, నేను చూస్తాను. సైడ్ రమ్మా, నాన్న పుప్పి అయిందండి అంట. చూడు ఏయ్, చూడడా ఇప్పు మూసుకుని ఉండు ఒక నిమిషం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పి పంట ఏం అవ్వలేదు ఇప్పు. నీ కాళ్ళు నొప్పులు పోయాకే కదా, నేను నీ కోసమే కదా చేస్తుంది కాళ్ళ నొప్పులు పోయేదానికా? ట్రీట్మెంట్. ఓ ఉండు, మామ చెప్తాను నువ్వు చేయ పనులంతా. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? మీ మామ చూస్తాడులే వీడియోని ఎట్లున్నా. డాడీ నేను నరేష్ కాలు నొప్పి అన్నాడు కదా, గమ్ వేస్తే ఆ కాలు నొప్పి ఈడ్చుకొని ఇస్తుంది. ఉండమ్మా, నాన్న చెప్తాడు. ఆ కాలు నొప్పి ఈడ్చుకొని ఇస్తుంది కాబట్టి చేస్తుంది. అప్పుడు కాలు నొప్పులు మొత్తం పూడుస్తుంది. చూడు ఏం చెప్పావురా? ఉండమ్మా, ఎంత వేసి పెట్టున్నావు ఎందుకు? ఏం అవ్వలేదు ఇప్పు. ఏం అయ్యలేదు అనేది నీకు తెలుసు నాకు తెలుసునా? నిజంగానే వేస్తే కుళ్ళి చూడు కుళ్ళి చర్మం అంతా. ఇంకేమనుకుంటావు, నిజంగానే వేస్తుంది. క్విక్ ఉత్తర ఎంత ఉడుగ్గా ఎట్లుంది తెలుసునా? ఏదో సున్నం పోసి పెట్టినట్లుంది. పర్లేదులే, ఇప్పుడు ఏం అవ్వలేదు కదా, వచ్చేసింది కదా, నీ కాలికి డామేజ్ కూడా అవ్వకుండా. ఇప్పుడు కాలు నొప్పులు పుడుస్తుంది అంతే. అయిపోయా, చూడు ఇడంతా ఏం అవ్వలేదులే, ఎట్టున్న రక్తం రాలేదు కదా. రక్తం తగ్గేస్తా. నా వట్ట పడిస్తున్నాడు రా నీ మాట. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు. రక్తం వస్తే బాధపడుంది కదా నువ్వా? అంటే అది రక్తం రాదు, ఎక్స్పైరీ అయిపోయింది ఫెవిక్విక్, అందుకని నా దగ్గర ఇట్లాంటి అంగడిలో 5 పీసెస్ ఫెవిక్విక్ ని ₹1 డిస్కౌంట్ ఇచ్చి ₹4 ఇచ్చినాడు. మా ఉండుమా, నువ్వెందుకు కుమ్ముతాడవు నాకా? ఏం చూసుకోక ఈడ మీ అమ్మ చేసింది, నాకేం కుక్కలేదా? నేను ఇప్పేదా కుళ్ళి వచ్చి ఇప్పేదా, హెల్ప్ చేసేదా? ఈ కుళ్ళి మళ్ళీ ఏమి హెల్ప్ చేసేది? నేను ఎంత ఈజీగా ఇప్పుతాను చూపి, పెట్టుకో, ఈజీగా ఇప్పేస్తాను. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఇట్టు పెట్టు కాలు, నొప్పి కుళ్ళి ఉండు కుళ్ళి నువ్వు. ఇట్టు పెడితేనే కదా ఇప్పేకే. ఇప్పుడు చూడు, 1 2 3 1 2 3 చెప్పంగరే. 9 కదా, 1 నువ్వు ఆటాడదు కుళ్ళి 1 2 3 మరి చెప్పు. తెరుపుల్లి ఉందమ్మా. అయిపోయా. ఏంది ఇదంతా? ఇప్పుడు కాలినప్పుడు పోసిందా? చూడు వద్దు, నాతో ఎంతో ఊరికే నా దగ్గర ఆటలాడది. ఏంది అంత డాట్లుగా? కుళ్ళే దానికి ఇంత నా కుళ్ళు వేసేది కూడా నా బతుకల్లా సావాలా దాన్ని వేసుకునేసా. ఉండవు కదా, గుర్తుగా పెట్టుకో.
నేను నీకు ఇవన్నీ గుర్తుంటుంది నాకు. ఉంది. చెప్తానుండు నన్ను బాధ ఎంత ఉంటుంది ఏమని చెప్పేసి మాకు తెలుస్తుంది నీకు. ఇప్పుడు నువ్వు నేను నిజంగానే ఫెవిక్విక్ వేసింటాను అనేసి నువ్వు అనుకొని ఉంటావా? అవునా, ఇదే అట్లా కాలుతా ఉంది, అట్లా ఎంత ఉడుక్కోంది వేస్తే అట్లా పన్ని దిక్కంతా ఫేవిక్విక్ వేస్తుంటావు. పన్నోడితే తెలుసు ఇది ఫేవిక్విక్ కాదనేసి. చూడుడా ఫెవిక్విక్ వేస్తే ఇంత ఈజీగా వచ్చినా యాడింత ఈజీగా వస్తుంది ఇది. చూడు అంతే, నొప్పేలే కదా. ఏదా నీ కళ్ళు చూపించు, నీ మొక్క చూపించు చెప్తాను. ఏదా? కాలకుండదంతా మూత కంటిస్తావా? నాన్నని కుట్టమ్మా, కుట్టు నాన్నని, కుట్టు. సరే నవ్వుగా ఉంది కుళ్ళి నాకు. కడుక్కోమ్మా, ఏం అవ్వలేదు. చూడు ఏంది ఇదంతా. నేను మరి అంత హార్ట్లెస్ పర్సన్ కాదు, తెలివి తక్కువ బిడ్డ అయితే అస్సలకి కానే కాదు. ఏదో ఒక చిన్న ప్రాంక్ చెయ్యాలా అనేసి ఫెవిక్విక్ వేస్తుంది అని అబద్ధం చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్. ఏంటి నేను నిజంగానే ఫెవికాల్ వేస్తే మీరు అనుకునేస్తా? నేనేమి అంత తెలివి తక్కువ వేస్తే ఎట్లా పట్టుకుంటుంది స్కిన్ అని నాకు కూడా తెలుసు. అందుకనేసి ఇది ఇస్తాను, ఈ టేపు ఇది కూడా బాగా పట్టుకుంటుంది. గైస్ టెన్షన్ అవుతా ఉంది. ఇదేం ఈజీగా వచ్చేస్తుంది, కానీ అతుకుంటే కొంచెం కష్టం, కానీ ఇవ్వచ్చు ప్రాబ్లం లేకుండా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. రా ఏంది ఇది ఎప్పుడే బలూన్ గ్లూ అంటే చిన్నది గ్లూ మాదిరి ఉంటుంది అంతే. దాన్ని ఏమది బలూన్ కంటించి వాల్ కంటించేది. పాప బర్త్డేకి తెస్తుంది కదా, అది ఉనింది. ఇదేం ఇంత గట్టిగా అతుక్కుంటుంది. చూడండి గైస్, పెట్టుకో చూడండి. నాకు నిజంగానే అది ఇంకా బాడీది ఫుల్ ప్రెషర్ పట్టేసరికి ఇంకా టైట్ గా అంటుకునేసి ఉంటుంది. చూడండి ఊరికేనే ఎట్ట అతుక్కుని ఉంది. బాడీ ఫుల్ వెయిట్ పడిందంటే చాలా టైట్ గా అతుక్కుంటుంది. ఉండమ్మా, బాడీ ఫుల్ వెయిట్ పడిందంటే చాలా టైట్. చూడండి కొంచెంకి ఎట్లా అయింది. అవును గైస్, ఫీల్ అయితే ఒకతరా అనిపిస్తుంది. అట్లా ఉడుగ్గా ఇదైతుంది కుళ్ళది మంట మాదిరిగా. నేను ఎందుకు తప్పు చెప్తానా? దీన్ని కొంచెం బాగా అదుకో. అమ్ముకిండలే తెరు ఇప్పుడు తెరు. చూడండి పెరికేం బిన్న ఏం యాక్షన్ చేస్తాండవా? అది రాలేదు. మళ్ళా నా కాళ్ళలో ఒక దిక్క ఊటైతే పర్లే, ఇన్నిటికి ఎట్లున్నా. నాన్న ప్రాంక్ నాన్న చూడండి ఎన్ని ఒకటిలు ఉన్నాయి, ఒక రెండు ఇవి అయితే కూడా పర్లే. ఫుల్గా వేసి పెట్టేస్తుంది, యాడేసి తొక్కినట్లే పెరక్కుంటా ఉంది అది అట్లే. నీ కాళ్ళు చర్మం హార్డ్ కదా, అందుకే యాడ అతుక్కోదు అని మొత్తం మస్తుగా వేసి పెట్టేస్తుంది. అతుక్కోదు నువ్వు నీ గైజ్ దయచేసి ఏదో మంచిగా ప్రాంక్ అయితే చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది గైస్. సో సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయితే మనం కంప్లీట్ చేసింది. సో నీకు ఎట్లా అనిపించింది? నిజంగానే నాకు ఇంకోటి ఏమంటే నువ్వు ఫోన్ ఎత్తుకుని ఉంటివి. అది కాకుండా నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే నాకు కొంచెం టయర్డ్గా కొంచెం ఇదిగా ఉండింది. దాంట్లో వాన్లో తడుచుకుని వచ్చి దీంట్లో ఇప్పుడు చేసిన చాలా బేజారైంది. వీకెండ్ కదా గైస్, అందుకే వీక్ డే షార్ట్ ఇచ్చిండను వీకెండ్ కి. ఇది నిజంగానే చూసేకట్లేదో ఇదిగా ఉంది కానీ కాళ్ళంతా నిజంగానే మంటలైతుంది. మనం ఏదో అనుకుంటాము, తెలిసేలేదు ఇప్పటికి. ప్రతి తడవ ఎట్లుంది ఈ ప్రాంక్ దెబ్బ? ఇది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో ఫన్నీగా ఏదో ఊరికే వీడియో తీస్తానంటే నేను డైలీ వ్లాగ్ కోసం వీడియో తీస్తానని చెప్పేసి అనుకుంటున్నాను.
ఏడు చూస్తే నా మీదకే మళ్ళా ఇంకోపారు నేను ఇంత బక్రా అయిపోతానని చెప్పేసి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మాతో ప్రాంక్ మామూలుగా ఉండదు. ఏం తొందర నేను లేదు. ఇంకో దినం నిన్ననే నీకు లైవ్ లో హింట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ ఏదో ప్రాంక్ పక్కా వచ్చే వస్తుంది అనేసి. అయినా కానీ ఇది వచ్చి మన కళ్ళు ముందర ఏం ఉండిపోతుంది, మనం అన్ని చూస్తుందనే ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుంటే ఎత్తుకుపోయి కాళ్ళు చొప్పులలో ఎత్తుకుపోయి చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లుంటుంది గైస్ మనతో నీ ప్రాంక్. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ అని చేయండి, మీకు ఏం అనిపించింది అనేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తూ ఉండేట్టుగా అయితే.